YT9 న్యూస్ కి స్వాగతం. తండ్రి నుండి వచ్చిన ఆస్తిని ఇతరులకు విక్రయించడం జరిగింది అని, దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం గాని, ఒత్తిడులు గాని లేవని డిఫెన్స్ కాలనీకి చెందిన నమ్మల గిరిధర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తన తండ్రి అయిన ఎన్ సత్యనారాయణకు డిఫెన్స్ కాలనీలో ప్లాట్ నంబర్ 456 350 గజాల స్థలం ఉంది అని, 2015 సంవత్సరంలో నా తండ్రి సత్యనారాయణ అట్టి స్థలంలో 175 గజాలు నాకు గిఫ్ట్ గాను, తన సోదరుని కుమారుడు ఎన్ గుణవంతరావుకు 175 గజాల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ చేశారు. అయితే తన సోదరుడు ఎన్ జనార్దన్ రావు తన తండ్రిని మోసం చేసి తన తండ్రి పేరుపై ఉన్న కొన్ని ఆస్తులను అప్పటికే మోసం చేసి తీసుకోవడం జరిగింది అని నమ్మల గిరిధర్ రావు పేర్కొన్నారు. ఓకే, మీ భార్య పేరు? భార్య పేరు కూడా చెప్పండి. భార్య పేరు ఎన్ విజయలక్ష్మి. అసలు ఏంది ఇష్యూ? ఇష్యూ ఏమంటే మేము ఆ ప్లాట్ సేల్ చేయదలుచుకున్నాం. అది టోటల్ నా పేరు మీద ఉన్న డాక్యుమెంట్. ఎన్ని గజాలు? 350 స్క్వేర్ యార్డ్స్. అన్ని డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్. నేను 10 years ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాను. మా నాన్నగారు నాకు గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. ముందు 175 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు 2015 లో. మా తమ్ముడు కొడుకు పేరు మీద 175 చేశారు. అది 2019 లో అది క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే తను ఆల్రెడీ చాలా ప్రాపర్టీ మూవబుల్ తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి? మా ఫాదర్ దగ్గర కబ్జా తీసుకున్నాడు. ఆయన బ్లాక్ మెయిల్ చేసి జబర్దస్త్ వేరే వేరే ప్లాట్లు ఉంటే తీసుకున్నాడు. తీసుకుంటే అప్పుడు మా ఫాదర్ 175 క్యాన్సిల్ చేసి అది నా పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేశాడు. అప్పుడు 2019 నుంచి కూడా మా మీద కక్ష పెట్టి దౌర్జన్యం చేస్తున్నాడు. ఏం పేరు మీ తమ్ముడి పేరు? తమ్ముడు పేరు ఎన్ జనార్దన్. ఏం పని చేస్తాడు ఆయన? అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తాడు. ఏం ప్రాక్టీస్ లేదు, అట్లాగే తిరుగుతుంటాడు అంతే, ఇంకేం లేదు. ఆయనకు అసలు ఏం రైట్ లేదు. ఆయన దగ్గర ఏం పేపర్ లేదు, ఏం ఇది లేదు రైట్. మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చాలా ఇచ్చాం. మా ఫాదర్ ఉన్నప్పుడే ఇచ్చారు, సిపికి కూడా ఇచ్చారు, చౌహాన్ గారికి. దాని తర్వాత కూడా ఇచ్చాము. తర్వాత వీడియోస్ కూడా సబ్మిట్ చేసాం పిఎస్కి. వాళ్ళ దగ్గర ఎఫిషియెంట్ డాక్యుమెంట్ ఉంది. ఓనర్ ఈస్ మైసెల్ఫ్. ఇప్పుడు రీసెంట్ గా నేను కపిల్ తోటి కాంటాక్ట్ లోకి వచ్చి 175 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఇష్యూ లేదో, క్లియర్ టైటిల్ నా పేరు మీద ఉందో అది ఆయనకి సేల్ మీద మేము మాట్లాడుకుని చేసుకున్నాం. అగ్రిమెంట్ చేశారా? అగ్రిమెంట్ చేసుకున్నాం. దానికి ఆయన ప్రొసీడ్ అయ్యాడికి నేను రెనోవేషన్ చేసుకుంటా, రిపేర్ చేసుకుంటా అని ప్రొసీడ్. ఓన్లీ 175 గజాల వరకే. ఏదైతే ఫస్ట్ మీ డాడీ గిఫ్ట్ డీడ్ చేసిండో అది వరకు మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నారు. చేస్తే అప్పుడు దానికి కూడా ఈయనకి అబ్జెక్షన్ వచ్చి అది చేస్తాడు. ఎక్కువ డ్రామా బాజీ ఎక్కువ చేస్తాడు, సీన్ క్రియేట్ చేస్తాడు, మిస్బిహేవ్ చేస్తాడు. ఆయన లాస్ట్ 5-6 years నుంచి మా మిస్సెస్ 2-3 సార్లు చేతులు మలిపేసి కొట్టేసి ఉంది. అది వీడియోస్ మేము పోలీస్ స్టేషన్ లో ఇచ్చాం. కూతురు మాట్లాడతాడు, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు. ఇది కపిల్ ప్రమేయమే గానీ ఇంకా పొలిటికల్ రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉన్నదా? అసలు ఎవ్వరికి సంబంధం లేదు పొలిటికల్ గా. కపిల్ మాకు ఒక మంచి ఫ్రెండ్. అప్పటి నుంచి మేము అందుకని మేము మా ఇష్టంగా కపిల్కి ఇచ్చాం. సరే, ఓకే.